ఇమాజిన్ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరికి 40 సంవత్సరాల వయసు. ఇద్దరి దగ్గర కూడా 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొదటి వ్యక్తి మంచి ప్లేస్ లో ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తాడు. ఆ ఇంటి నుంచి మొదట అతనికి నెలకు సుమారు 1.5 లక్షల వరకు అద్దె వస్తుంది. రెండో వ్యక్తి అదే 10 కోట్లను నిఫ్టీ ఇండెక్స్ లో పెట్టుబడి పెడతాడు. అతను కూడా తన పోర్ట్ఫోలియో నుంచి నెలకు 1.5 లక్షలు విత్డ్రా చేసుకుంటూ జీవిస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రియల్ ఎస్టేట్ సాధారణంగా సంవత్సరానికి సుమారు 5 నుంచి 6% పెరుగుతుంది. ఆ లెక్క ప్రకారం 10 కోట్ల అపార్ట్మెంట్ విలువ దాదాపు 13 కోట్ల వరకు పెరుగుతుంది. ఇంటి అద్దె కూడా సుమారు 1.5 లక్షల నుంచి సుమారు 1.9 లక్షల వరకు పెరుగుతుంది. అదే సమయంలో నిఫ్టీ ఇండెక్స్ గత చాలా సంవత్సరాల సగటు రిటర్న్ సుమారు 11% దగ్గరలో ఉంటుంది. కాబట్టి ప్రతి నెల డబ్బు తీసుకుంటూనే ఉన్నా కూడా 5 సంవత్సరాల తర్వాత ఆ పెట్టుబడి సుమారు 15 నుంచి 16 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అసలు కథ 20 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి ఇప్పుడు 60 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్ సంవత్సరానికి సుమారు 5.3% పెరిగితే 10 కోట్ల ఫ్లాట్ విలువ దాదాపు 28 కోట్లకు చేరుతుంది. కానీ అమ్మేటప్పుడు వెంటనే క్యాష్ రాదు. ఫ్లాట్ కొనే పర్సన్ ని పట్టుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. బ్రోకర్ కమిషన్ ట్యాక్స్ లాంటివి తీసేసిన తర్వాత చేతికి వచ్చే మొత్తం మీద సుమారు 25 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు నిఫ్టీలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి పోర్ట్ఫోలియో మాత్రం కాంపౌండింగ్ పవర్ వల్ల భారీగా పెరుగుతుంది. 11% రిటర్న్స్ తో మధ్యలో డబ్బు విత్డ్రా చేసిన 20 సంవత్సరాల తరువాత ఆ పెట్టుబడి సుమారు 60 నుంచి 65 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా అతను కావాలంటే 3 నుంచి 4 క్లిక్స్ తోనే ఆ డబ్బును క్యాష్ చేసుకోవచ్చు. అంటే ఈ ఉదాహరణ మనకు ఒక ముఖ్యమైన లెసన్ చెబుతుంది. రియల్ ఎస్టేట్ ఒక మంచి ఆస్తి అయినా లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాలం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే కాంపౌండింగ్ పవర్ వల్ల సంపద చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం ఆస్తి కొనడం మాత్రమే కాదు, డబ్బు ఎలా పెరుగుతుందో కూడా ఆలోచించడం చాలా ముఖ్యం. కానీ పెట్టుబడి పెట్టడం ఇవన్నీ మార్కెట్ రిస్క్ పైన ఆధారపడి ఉంటాయి. సో పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి చేయడం బెటర్. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫిన్గ్యాన్ ఫర్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.